హలో ఫ్రెండ్స్, నేను ఒక కొత్త కథను తయారు చేశానండి. కథ పేరు సూట్ కేసులో దెయ్యం. సూట్ కేసులో దెయ్యమా? ఇదేం కథరా బాబోయ్ అనుకోకండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చెప్పనా? వింటారా మరి? ఒకానొక ప్రదేశంలో ఒక పాత ఇల్లు ఉంది. అయితే ఒక కుటుంబం ఇంటి కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా చోట్ల చూస్తారు. వాళ్ళకి ఏ ఇల్లు నచ్చదు. కొన్ని రోజులు గడిచాక ఈ పాత ఇల్లు చాలా తక్కువ ధరకి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇల్లు చూడటానికి వెళ్తారు. వాళ్ళది చిన్న కుటుంబం, భార్యాభర్తలు, వాళ్ళకి 2 పిల్లలు. ఇల్లు చూస్తారు. వాళ్ళకి ఇల్లు చాలా బాగా నచ్చుతుంది. తర్వాత ఆ ఇల్లు కొనుక్కొని ఆ ఇంటికి వచ్చేస్తారు. ఇల్లు శుభ్రం చేసుకొని రోజుకో కొన్ని సామాన్లు సర్దుకుంటూ ఉంటారు. రోజులాగా వాళ్ళ భర్త ఆఫీస్కి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. అయితే ఒకరోజు ఆమె పనులన్నీ ముగించుకొని ఆమె ఖాళీగా ఉంటుంది. అప్పుడు బట్ట అయితే పైన ఫస్ట్ది పెడుతుంది. చెప్పుకున్నాం కదా. కిందకి దిగుతున్నప్పుడు నెక్స్ట్ మూలన వచ్చి ఒక ఆ నల్లటి సూట్ తర్వాత కేసు పైకి కనిపిస్తుంది. ఎక్కి చాలా పైన దుమ్ము పట్టి ఉంటుంది. అది చూసి ఈ సూట్ కేసు ఎవరిది? ఇక్కడెందుకుంది? ఇందులో ఏముంది అని ఆలోచిస్తూ దానిని కిందకి దించుదామా వద్దా అని ఆలోచిస్తూ కిందకి దించింది. దానిని శుభ్రంగా తుడిచి తెరవబోతుంది. చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది కదా. గట్టిగా నొక్కుతూ తెరుస్తుంది. అందులో చూస్తూ ఆమె చాలా భయపడిపోతుంది. వెయిట్ ఫర్ ఎండ్ పార్ట్ 2 నెక్స్ట్ డే. నచ్చిందా ఫ్రెండ్స్? ఈ కథ చాలా ఉందండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి కథలు మరిన్ని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.